దట్ విల్ ఆల్సో అనుష్క లాంటి గారి పర్సన్ కి ఇంకా షీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్, షీ కాంట్ టేక్ నెగిటివిటీ ఎట్ ఆల్. ఆవిడ పక్కన ఉంటే ఒక చిన్న పాజిటివ్ ఆరా ఉంటది. ఈ కామెంట్స్ ఇవన్నీ చూసి ఎవరైనా షెల్లోకి వెళ్ళిపోతారు సార్. దట్ ఈస్ ఏంటి, తను వస్తారు, తన సినిమాలు తను చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బయట ప్రపంచంతో సంబంధం లేదు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్నెట్ లో ఏంటంటో వస్తుంటారు సార్. అవును, ఒకటి కాదు, ఈ ఓవర్ వెయిట్ గురించి, తర్వాత ప్రభాస్ తో మ్యారేజ్ గురించి, ఏమేంటో అది ఎమోషనల్ టోల్ తీసుకుంటది కదా సార్ మనిషి మీద. 100% వద్దనుకున్నా కూడా ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ అన్ ఎమోషనల్ టోల్. సో దానికి అంతా ఎందుకు అని షీఈస్ ప్రాబ్లీ స్టేయింగ్ అవే మూమెంట్. బట్ షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ నార్మల్ గా ఉంది. యా షీఈస్ స్టిల్ బ్యూటిఫుల్ సార్. అసలు అనుష్క అలా చూసే నేను విలన్ చేయడం ఏంటి, పక్కన హీరో చేసి ఉంటే బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ నా మనసులో మాట చెప్పారు. సాంగ్స్ ఫీలింగ్ అసలు భలే ఉంటారు సార్. షీఈస్ సో స్వీట్. అండ్ సార్ అందం అనేది ఎప్పుడు, ఇఫ్ యు ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫేస్. 100%. మనకు ఇన్సైడ్ బ్యూటీ ఆల్వేస్ కమ్స్ అవుట్, రిఫ్లెక్ట్స్ ఈవెన్ మోర్ సార్. మనం బాగున్నా లోపటి నుంచి ఇంకా బాగుంటుంది. దట్ అసలు ఆ విషయంలో అనుష్క గారు అయితే ఆయన చూస్తేనే ద వే షీ స్మైల్స్, యు ఆర్ అరే ఎంత ప్లజెంట్ గా ఉంది, యూ ఫీల్ కంఫర్టబుల్. ఒక హీరోయిన్ ని చూసినట్టు ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ కదా, ఒక రియల్ హీరోయిన్ ని చూసినట్టు ఉంటుంది సార్. కరెక్ట్ కదా. ఆవిడకి మంచి గుణాలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్, రోజు తిరిగే డ్రైవర్కి ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టలేదని కార్ పట్టుకెళ్ళిపోయారని తెలిసి షీ ఇమీడియట్లీ అటెండెడ్. ఎక్కడో అవుట్ సైడ్ ది కంట్రీ, అక్కడెక్కడో జరిగింది ఆ ఇన్సిడెంట్. షీఈస్ ఎ వెరీ హ్యూమన్ పర్సన్. వెరీ 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 సార్. నాకు నా అసిస్టెంట్లు రెగ్యులర్ ఒక 3-4 days షూట్ చేస్తున్న స్పాన్ లో అసిస్టెంట్స్ కూడా పరిచయం అవుతారు కదా, పక్కనే ఉంటారు కదా. అదేంటి ఈరోజు మహేష్ రాలేదా, ఎవరు వేరే వాళ్ళు వచ్చారేంటి, అది కూడా అబ్జర్వ్. నా స్టాఫ్ ని ఎప్పుడన్నా నా స్టాఫ్ ఒకరు రాకుండా మిస్ అయ్యి వేరే వాళ్ళు వస్తే షీల్ ఆస్క్, అదేంటి వేరే వాళ్ళు వచ్చారేంటి, అతను రాలేదు, అట్లా వాళ్ళతో కూడా మాట్లాడతారు. దట్స్ యూజువల్ గా అయితే అవసరం లేదు సార్ నా స్టాఫ్ గురించి. ఆ రేంజ్ పర్సన్ అంటే వాళ్ళందరితో కూడా క్లోజ్ గా మాట్లాడతారు. ఏంటి ఈరోజు ఏం తిన్నారు అది అని. ఫర్ దెమ్ ఇట్ ఇస్ స్మాల్ జెస్చర్, బట్ ఫర్ దీస్ పీపుల్ ఇట్స్ a big thing హ్యాపీనెస్ ఫర్ లైఫ్. సో దట్ ఈస్ వై జీవితాంతం చెప్పుకుంటారు అనుష్క గారు మమ్మల్ని పలకరించారని, ఏం తిన్నాను. సో సచ్ ఎ స్వీట్ హార్ట్ సార్. వెరీ నైస్ రియల్. ఇప్పటి వరకు ఇంకొకటి సార్, ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ క్రిష్ గారు డైరెక్టరు, నాకు తెలిసి వినుంటారేమో పేరు, ఓకే చైతన్యరావు అనే యాక్టరు, లేకపోతే ఎక్కడన్నా గ్లింప్సెస్ ఆఫ్ 30 Minutes చూసుండొచ్చేమో, అది కూడా నాకు తెలియదు సార్. వీడు వచ్చి మన సినిమాలో చేస్తున్నాడు, వీడు విలన్ అంటే వై షుడ్ షీ యాక్సెప్ట్ ఇట్ సార్. కరెక్ట్. ఎంతమంది లేరు, సోను సూదో ఇలా ఇలా పెద్ద పెద్ద విలన్స్ వచ్చారు, ఎవరినైనా తేగలరు కదా. క్రిష్ డైరెక్టర్ ఎవరినైనా ఎవరో కాదు, మామూలు వాళ్ళే ఎవరైనా తీసుకురావడానికి ట్రై చేస్తారు, ఎవరైనా తేయగలరు. అంటే ఆల్రెడీ ప్రూవెన్ విలన్స్ కూడా ఉన్నారు, నెగిటివ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు. క్రిష్ గారు కుడ్ హ్యావ్ బాట్ ఎనీబడి. అవును, విక్రమ్ ప్రభు ఇస్ ద హీరో. కేవలం ఆయన స్క్రిప్ట్ చాలా సెలెక్టివ్ గా చేసుకుంటారు, స్క్రిప్ట్ నచ్చి చేశారు. హీ లవ్ ద ఫిల్మ్. విక్రమ్ ప్రభు హీ డిడ్ ఇట్. మీరు ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే చాలా సెలెక్టివ్ గా చేసుకుంటారు సినిమాలు విక్రమ్ ప్రభు గారు. అవును, హీ లవ్డ్ ఇట్. తెలుగులో హీ డిడ్ దిస్ ఫిల్మ్. అలా హీరోలకి కూడా హ్యాడ్ హీ వాంటెడ్, డబ్బుల ప్రాబ్లం కాదు సార్, లేకపోతే ఇంకేదో కాదు. హ్యాడ్ హీ వాంటెడ్ హీ కుడ్ హావ్ గాట్ ఎనీబడి అక్రాస్ ది కంట్రీ. ఇవాళ రేపు ఏముంది, పాన్ ఇండియా అయిపోయింది. దంగల్ యాక్టర్ రావచ్చు, లేకపోతే మహారాష్ట్ర యాక్టర్ రావచ్చు, ఎవడని రావచ్చు. ఎంతమంది వచ్చారు. ఒక చైతన్యరావు తీసుకొని పెట్టుకోవాలి. అనుష్క గారు ఎవరు, హూ ఇస్ దిస్, ఎవరు అబ్బాయి, అతను విలన్ ఏంటి, లెట్స్ గో ఫర్ సంబడి ఎల్స్ అనొచ్చు కదా. అనే ఆ సినిమా అవతల పెద్దోడు ఉంటే ఇంకా బాగుంటది కదా అని అనుకోవచ్చు కదా సార్. నోబడీ డిడ్ దట్. నీ పాలిట అనుష్క దేవత ఖచ్చితంగా సార్ కదా. 100% సార్. షీ కుడ్ హావ్ సెడ్ ఇట్, హూ ఇస్ దిస్ గై క్రిష్, ఐ డోంట్ ఈవెన్ నో హిమ్, డు యు థింక్ హి విల్ పుల్ ఇట్ ఆఫ్ అని అనొచ్చు. అనే ప్రివిలేజ్ ఉంది. సినిమా షీ నోస్ హౌ ఇంపార్టెంట్ దిస్ రోల్ ఇస్. షీ కుడ్ హావ్ సెడ్ దట్, షీ నెవర్ సెడ్ ఇట్. ఇంకా ఇలా కాదు, ఇలా చెయ్యు చాలా బాగా చేస్తున్నాడు క్రిష్ అదేనంటే, ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నాడు, కీడాకల 1 వచ్చి అన్నిట్లో హీరో ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నాడు. లేదు క్రిష్ చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయి. దట్ ఈస్ వాట్ షీ సెడ్. ఐ ఓవర్ హర్డ్ దే బోత్ టాకింగ్. నాకు కూడా డైరెక్ట్గా చెప్పలే, లేదా ఈస్ డూయింగ్ రియలీ గుడ్, చాలా బాగా చేస్తున్నాడు. అదే సార్ వాళ్ళు
కాదు వాళ్ళు మాట్లాడుతుంది మామూలు ఇప్పుడు ఏదో టామ్ డిక్ అండ్ హ్యారీ కాదు, అనుష్క అక్షరాల అనుష్క. చాలా బాగా చేస్తున్నాడు, డూయింగ్ రియల్లీ గుడ్. అది నాకంటే ఏదో ఊరికే మోమాటానికి చెప్తున్నాను అనుకోవచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను సేమ్ సెట్ను అదే సెట్లో ఉన్నాను కాబట్టి. ఏమన్నా అడిగేవా నువ్వు మామూలుగా, అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుష్కతో మాట్లాడుతున్నప్పుడు? ఊరికే జనరల్గా చాలా చాలాసార్లు మాట్లాడాను. ఏం అడిగావు? అంటే పర్టికులర్గా ఇది అని ఏం లేదు. ఏం చేస్తున్నారు, వాట్ యూ డూయింగ్, ఎట్లా ఏంటి, ఎక్కడ ఉంటారు, మోర్ హైదరాబాద్లో ఉంటారా లేకపోతే బెంగళూరులో ఉంటారా, జనరల్ క్వశ్చన్స్ ఒక ఆడియన్గా మనకు ఉండే ఇంట్రెస్ట్ అవే అంతే. అంటే వాళ్ళంత ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పి మనం ఎక్కువ ఛానల్ ఇప్పుడు వి కాంట్ ఆస్క్ ఆల్ ఆఫ్ దట్. వీ హ్యావ్ టు బీ అది వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వడం వాళ్ళ గొప్పతనం. అది ఫ్రీడమ్ ఎప్పుడు ఇస్తారంటే ఎదుటి వాళ్ళ తాలూకు మేనర్స్ని అబ్జర్వ్ చేసి ఇస్తారు. మనం ఎంత స్కోప్ ఇచ్చినా పర్వాలేదు ఈ అబ్బాయితో, ఈజ్ మేనర్డ్, వెల్ మేనర్డ్ అన్నప్పుడే నమ్మకం ఉన్నప్పుడే అబ్బాయి కూర్చొని మాట్లాడదాం. లేకపోతే పక్కన ఇద్దరు రెస్టారెంట్ నిలబడి సార్ మేడం డిస్టర్బ్ చేయదు చెప్తారు. ఐ వాజ్ ఆల్వేస్ విత్ హర్ ఆన్ ద సెట్, పక్కనే కూర్చునేవాడిని. ఎప్పుడైనా లేకపోతే నేనే కొంచెం ఎందుకులే అని చెప్పి అక్కడ కూర్చుంటే, ఏ కమ్ హియర్, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు, ఇక్కడ వచ్చి కూర్చో, చేరేసుకో, సిట్ హియర్, దిస్ ఇస్ వాట్ షీ యూజ్డ్ టు సే. అంటే బుక్ చదువుకుంటా ఉంటారు. బట్ అంతే. అంటే ఈ మధ్య రోజుల్లో అనుష్క గురించి ఇంత టాపిక్ మాట్లాడింది నువ్వే. అన్ని రోజులు పనిచేసా కదా సార్. అదే అంటున్నా ఎందుకంటే షీఈ్ నాట్ అవైలబుల్ టు ఎనీబడి. I feel very privileged, lucky, fortunate 100%. అది నా ఫేవరెట్ హీరోయిన్ తో. అది ఫేవరెట్ హీరోయిన్. కృషి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే అన్న, ఇప్పుడు రెండు దొరికినాయి. నవీన్ పోల్సెట్ కేమో పక్కన ఏకంగా కాంబినేషన్ హీరో చేస్తాడు నవీన్ పోల్సెట్, నువ్వేమో విలన్ చేసేస్తున్నావు. మీరు యూఆర్ ది లక్కీయెస్ట్ గైస్ ఆఫ్ దిస్ జనరేషన్. లక్కీ సార్, ఆ విషయంలో అయితే ఖచ్చితంగా కదా. అంటే మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది ఫిల్మ్, అన్ని దాని లక్షణాలు అన్ని బాగున్నాయి సినిమా ట్రైలర్ లో. అంటే యూజువల్గా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాను సార్, బట్ సినిమా మంచి సినిమా అవుతుంది సార్. అంటే ఇది కూడా అరుంధతి బాగుమతి, అంటే అలా అరుంధతి బాగుమతి అంటే అలాంటి హారర్ ఆ కైండ్ ఆఫ్ కాదు నా ఉద్దేశం. బట్ దాంట్లో లాస్ట్ ఒక డైలాగ్ ఉంది, మన రవి శంకర్ వాయిస్ తో ఒక డైలాగ్ వచ్చింది కదా, లంకా దహనానికి సీతమ్మ వారి వస్తే ఎలా ఉంటుందిరా అనేదో డైలాగ్ చూడు. అంటే మరి మా యాక్షన్ అనుష్క గారు కంప్లీట్ గా వైలెంట్ సార్, 3-4 యాక్షన్ సీక్వెన్సెస్, షీ జస్ట్ కిల్ ఇట్. అవునా, వెరీ రిస్కీ, వెరీ రిస్కీ. మాకే భయం వేసింది, ఎందుకు ఇంత పెద్ద సూపర్ స్టార్ డూబ్ని పెట్టుకొని చేసుకోవచ్చు కదా, వై షీ డూయింగ్ ఆల్ దిస్. లేదు క్రిష్ నేనే చేస్తాను, లేదు క్రిష్ నేనే చేస్తాను, I will only do it. She used to come and do it. అడిగు మరి. అబ్బా స్వీటు ఎందుకు, దట్స్ ఓకే, ఉన్నారులే నేనే చేస్తా, చెప్పా కదా మీకు, I will only do it. She will come. పెద్ద స్టంట్లు సార్, లైఫ్ రిస్కింగ్ స్టంట్స్. అవునా, అంటే ఐ నో she said బాహుబలి ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, ఎంత she had some neck injury during those shoots. She said all of that. అవన్నీ చేసి మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అర్థం కదా. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.